వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యువకులతో బ్యాంక్ మేనేజర్ సమావేశం. అక్షరాస్యత పెంచాలని యువతకు సూచనలు. నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు. వాగు ప్రవాహంతో ప్రయాణికులకు తిప్పలు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. నిర్మల్ జిల్లా కేంద్రంలో అల్లోల సమావేశం. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాఘపూర్ గ్రామంలో రాజుల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్ రైతులు యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నాబార్డు సౌజన్యంతో నిర్వహిస్తున్నామని మేనేజర్ అన్నారు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ సేవలు, రైతు నేస్తం, లోన్ల గురించి అవగాహన ఏర్పరిచారు. తర్వాత గ్రామంలోని విద్యార్థులకు ఆపద్ధర్మ సర్పంచ్ గంగాధర్చే నోట్బుక్లు, పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. 10,000 ఇస్తారని, 20,000 ఇస్తారని అపోహ అనేది పెట్టుకోదు ఎవరు కూడా. ఇప్పుడు బ్యాంకులో ఎంత అంటే అంత మనీ దొరుకుతుంది. పాన్ కార్డు అకౌంట్కి ఉంటే లక్షల్లో కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఇవాళ మన 10 పైసలు అకౌంట్లో పడితే సార్ ఇస్తాడో లేదో అని చెప్పేసి వేరే ఖాతా ఇస్తారు. ఆంధ్ర బ్యాంకులో వేరే బ్యాంకు ఖాతాలు ఇచ్చుకుంటారు. ఏటీఎం ఉంటుంది, రోజు 40 తీసుకొచ్చి అనుకుంటారు. కానీ ఏ పైసలు బ్యాంకులో వేయాలన్నా తీయాలన్నా సరే బ్యాంకు వచ్చి కష్టపడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సరే ఇంట్లో కూర్చునే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీని. మరియు దాన్ని ఎవరికన్నా బదిలీ చేయాలన్నా విత్ ఇన్ ద బ్యాంక్, మా బ్యాంకులో ఖాతాలో ఉండే వాళ్ళకి బదిలీ చేయాలన్నా చేసుకోవచ్చు. మరియు ఖాతాలో సొమ్ము కలిగి ఉండి మనకి అకౌంట్లో డబ్బులు ఉంటాయి. నల్గొండ జిల్లా మాటూరు మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి తుంగపాడు మీదుగా అడవుల దేవులపల్లికి వెళ్లే మాటూరు వాగు పొంగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు దాటిన బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని గమనించిన త్రిపురారం ఎస్ఐ అజయ్ కుమార్ వాగు వద్ద కంప వేయించి జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్కు సూచించారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ పాండు నాయకు కోరారు. సోములు గారికి ఈరోజు ఏం నీళ్ళు వచ్చింది కానీ ఈరోజు సోని మాటూరు మీద తుంగపాడు నుంచి మాటూరు మీదుగా అడిగోలిపల్లికి వెళ్ళే బ్రిడ్జి రహదారిది. ఇది 2016లో పుష్కరాలప్పుడు ఈ రోడ్డు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఎన్నో వానాకాలం సమయంలో ఇక్కడ మాటూరు వాగు, ఈ వాగు ప్రతి వానాకాలంలో బాగా కోటింగ్ ఎక్కువ వస్తుందని మళ్ళీ ప్రభుత్వం దీన్ని ఆ చిన్న బ్రిడ్జి కాకుండా పెద్ద బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ 2019లో శాంక్షన్ అయింది ఇది. ఆనాడు ఇక్కడ దీనికి శంకుస్థాపనకు ఇక్కడ అంకటి సత్యం అనే కాంట్రాక్టు డి గారు, ఏ గారు అందరు వాళ్ళ సమక్షంలో ఇది తొందర కావాలి, మా మాటూరు రైతాంగం పొలాలు మొత్తం దాదాపుగా 1500 ఎకరాలు అవతలు ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుందని ఆ రోజు మేము గ్రామస్తులు అందరం చెప్పడం జరిగింది. నేను ఎమ్మటే చేసేస్తాను. దాదాపుగా ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసి ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల మాసంలో అనేక సార్లు దాదాపుగా వర్షాలు పడి వానాకాలం సీజన్లో ఈ బ్రిడ్జిని వేస్తే పక్కలంగా చిన్న బ్రిడ్జి చేస్తే అది వర్షం వచ్చేటప్పుడు ఊరికనే కొట్టుకొని పోతుంది. ఎన్నోసార్లు ఏ గారిని, డి గారిని, ఆ కాంట్రాక్ట్ని అడగడం జరిగింది. అది చేస్తామని అంటున్నారు. మొన్న వానాకాలం సీజన్లో కూడా 4 సార్లు కొట్టుకొని పోతే మళ్ళీ మేము దగ్గరుండి గ్రామ పంచాయతీ తరఫున మేము సొంతంగా ఈ రోడ్ని వేయటం జరుగుతుంది, మాకు ఇబ్బంది అవుతుందని. అలాగే మొన్న సీజన్లో మళ్ళీ రోడ్డు తెగిపోతే
మళ్ళీ వారం రోజుల దాకా ఎవరు పట్టించుకుంటలేరు అధికారులని. మళ్ళీ డీని ఫోన్ చేస్తే మీరు పోయండి సర్పంచ్ గారు అని చెప్పారు. పోసినాం. మళ్ళీ అకాల వర్షం పడగా మళ్ళీ చూడండి దాదాపుగా రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మొన్న నాటేసిన ఈ వరద ఈడకపోతే మొన్న వారం 10 రోజులు అవుతుంది. నాటు మొక్కలు ఉంటుందా మొత్తం మురిగిపోతుంది. ఈ బ్రిడ్జిని ఎవరు డీని చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. మా గ్రామం తరఫున ఇంకా ఇలాగే ఉదయం బస్సు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది. ఇటు అడిజోలపల్లి, ముదిమాణిక్యం, దాదాపు బాలంపల్లి, కొత్తూరు, ఈర్లపాలెం ప్రతి ఒక్కరు మిర్యాలగూడెం పోయేటోళ్ళు ఈడని పోతారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా గ్రామస్తులు మాటూరు గ్రామస్తులకు సంబంధించిన అవతల దాదాపుగా 1500 ఎకరాల పొలం ఉంది. రైతులు పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ జీవాలు మేము గట్టుకు తీసుకోపోవాలని ఈ అంత వరద నడుస్తుందని మళ్ళా ఇలా మేకలు కానీ గొర్రెలు కానీ మేపేయడానికి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే దీని మీద ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. వైద్యులు లేకుండా నర్సులతో సాధారణ కాన్పు కోసం ప్రయత్నం కారణంగానే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. హూజ్ రెస్పాన్సిబిలిటీ, దానికి ఏం చేయాలి, రెస్పాన్సిబుల్ పర్సన్స్ ని ఏం చేయాలి, ఒకటే సార్. అదొక్కటే పెట్టుకుంటే కాదు సార్. ఒక్క డాక్టర్ కరెక్ట్ ఉండాలి. 200-300 మంది నర్సులు ఎక్కడెక్కడ కనపడడం కాదు సార్. నర్సులు ఉండడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన డాక్టర్ చూడాలి. వచ్చి వీక్లీ అవర్స్ కి ఒకసారి తీయలేకపోతుంది. నర్స్ అయిందంటే తన ఈజీ కాలే కదా సార్. ఏళ్ళలో పుట్టినోళ్ళు బతుకుతారు, ఎదురుకాలలో పుట్టినోళ్ళు బతుకుతారు. ప్రతి ఒక్క నిన్న వరకు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి స్కానింగ్ అన్ని తీపించుకున్నది. ఇక్కడ జరగట్లేదు. మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే బయట డాక్టర్స్ చెప్తున్నారు సార్ ఇది జరగదు అని చెప్పేసి. వాళ్ళు ఏం చేయాలా? జరగదండి, మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక ఆపరేషన్ చేసుకోవడానికి ఆ డాక్టర్ లేకపోవడం వల్లే జరిగింది. ఎందుకంటే డాక్టర్ అవైలబిలిటీలో ఉంటే ఎమ్మటే పంపించేసేవాళ్ళు. అంత నిర్లక్ష్యం జరుగుతుంది సార్. ఇక్కడ చాలా కేసెస్ జరిగినాయంట. కేవలం మేము డాక్టర్ స్టేట్మెంట్ చేయబట్టే ఇక్కడికి వచ్చాము. నొప్పులు తీయలేము, నాకు నార్మల్ కాదండి, ఈ పేషెంట్ భర్త ఆయన వచ్చిండు, ఇక అత్త ఆమె వచ్చింది. మార్నింగ్ 12th మార్నింగ్ 10 o'clock మేము ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి రావడం జరిగిందండి. ఇక్కడికి పాల్వంచ నుంచి వచ్చాము మేము. ఇక్కడ కలెక్టర్ గారి భార్యకి ఆపరేషన్ జరిగింది, మంచిగా అయిందనే ఉద్దేశంతో మేము గత 3 నెలల నుంచి మాకు ఇందులో రికార్డ్స్ ఉన్నాయి. 3 నెలల నుంచి మేము ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకోవడం జరుగుతుంది. ఇవాళ నిన్న వచ్చాము మార్నింగ్ 10కి వచ్చాము. 12th 13th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:31 వరకు ఒక ఇంజెక్షన్ వేసి నొప్పులు వస్తున్నాయి, బ్లాడర్ ఓపెన్ అయింది, బేబీ వస్తుంది అని చెప్పి 9 hours తను బాధపడేలాగా 9 hours తన బాధను చూసుకుంటూ కూడా ఎలాంటి రెస్పాన్స్ అవ్వలేదు. డాక్టర్ గారు గదిలో వెళ్ళి పడుకున్నారు. నర్సులతోనే చేయించారు. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? లాస్ట్కు మా నిర్లక్ష్యం అంటున్నారు. మా బేబీ చనిపోయింది. ఎవరి నిర్లక్ష్యం మాకు తెలియాలి. డాక్టర్ గారి నిర్లక్ష్యం. మా పేరెంట్స్, తన పేరెంట్ వెళ్ళి సిజేరియన్ చేయండి ప్లీజ్. అసలు పేషెంట్ కూడా నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నా, పెయిన్స్ నీయలేకపోతున్నా, ప్లీజ్ నన్ను ఆపరేషన్ చేయండి, కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి బతిలాడినా కానీ ఇక్కడ నార్మలే చేస్తాం. 12 గంటల రాత్రి నీకు సిజేరియన్ కావాలంటే వేరే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పారు. డ్యూటీలో డాక్టర్ని అడిగారు మీరు? డ్యూటీలో డాక్టర్ని అడిగాము ఆల్రెడీ. ఆయన ఏమంటాడు, మోషన్ లోపలికి వెళ్ళింది, ఊపిరితిత్తులోకి వెళ్ళింది, చనిపోయింది అంటండి. ఇందాక వాళ్ళేమో పేగు మెల్లేసుకుంది, లాగుతుంటే రబ్ అయింది, చచ్చిపోయింది అని అంటున్నారు. ఎవరు చేస్తారు డెలివరీ నర్స్ చేశారు. ఎవరో ఒక నర్స్ చేశారు. అందరు ఇక్కడ అంతా నర్సులతోనే జరుగుతుంది. డాక్టర్లందరికీ ఉట్టిగా శాలరీలు ఇచ్చి పడుకోబెట్టడమే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుల్తాన్పూర్ ఎంపీటీసీ మధురవేణి బహిష్కరించారు. తాను ఎంపీటీసీగా గెలిచి 3 సంవత్సరాలు కావస్తున్నా తన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులను నిర్వహించలేకపోయామని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అని టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాల నుంచి
మండల్ ఫండ్ రిలీజ్ చేయమంటని మేము అడుగుతూ వస్తూ ఉన్నాం సర్వసభ్య సమావేశంలో. ఈ 3వ సంవత్సరం అవుతా ఉంది కానీ రూపాయలు రిలీజ్ చేయలేదు. దానికోసం మేము బాయ్కాట్ చేయడం జరిగింది. సో గ్రామంలో మమ్మల్ని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ సర్వసభ్య సమావేశానికి మేము వచ్చి బాయ్కాట్ చేసి రావడం జరిగింది మీటింగ్. దానివల్ల ప్రశ్న అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఒక అంటే మీరు ఎంపీటీసీగా గెలిపొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది. ఏం లేదు, అప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. అంటే ఏ సమస్యలు ప్రధానంగా ఎప్పటికీ రోడ్ల సమస్యలు ఉంటాయి, మోరీల సమస్యలు ఉంటాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ అన్నీ ఉంటాయి. ప్రతిదీ మాకు చెప్తా ఉన్న ప్రజలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడల్లా. సో ఆ పనులు కావట్లేదని నేను కూడా అడుగుతా ఉన్నా. మండల మీటింగ్లో ఎప్పుడు కూడా కొత్త మండలం అంటా ఉన్నారు. 3 సంవత్సరాలు అయిపోయినా కొత్త మండలం అంటూనే ఉన్నారు కదా అంటని ఇవాళ నేను బాయ్కాట్ చేయడం జరిగింది. మీ పేరు? మధురవేణి. ఏది పరిషత్ సర్వసభ్య సమావేశానికి మరి సుల్తాన్పూర్ ఎంపీటీసీ గారు అయినటువంటి మధురవేణి గారు హాజరు కావడం, దాని తర్వాత మరి సుల్తాన్పూర్ కానీ లేకపోతే అమీన్పూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనేక సార్లు తను చెప్పడం ద్వారా తన యొక్క బాధను వ్యక్తపరచడము తెలియజేస్తూ ఉన్నది. ముఖ్యంగా మండల పరిషత్ నిధులు విడుదల చేయాలంటని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి మేము ఎంపీటీసీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోతూ ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి మండల పరిషత్ నిధులు ఇప్పటివరకు విడుదల కాలేకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా ఉన్నది. కాబట్టి జనాలందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్క అవసరాల నిమిత్తము అడిగినప్పుడు మేమేం సమాధానం చెప్పలేకపోతున్నాము. మరి డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో మేము ఏం చేయాలనుకున్నా కానీ మరి ఎలాంటి నిధులు రాలేనందువలన మేమేం పని చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ గారు బాయ్కాట్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. కేంద్రం ఎరువుల ధరలు పెంపు నిర్ణయం వల్ల రైతులపై పెనుభారం పడుతోందని చెప్పారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మీద ఎంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము రోజు రోజుకు రైతులను ముంచే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఘాటుగా స్వయంగా ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది. మీరు ఎరువుల ధరలు పెంచుతూ ఉన్నారు. ఒక దిక్కేమో రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక దిక్కేమో ఎరువుల పెంచుతున్నారు. కరెంటు మోటార్లకు మీటర్లు పెడతారట. అదేవిధంగా మార్కెట్లని నల్ల చట్టాల మీద రద్దు చేసినారు. మార్కెట్ కమిటీలు రద్దు చేయమన్నారు. టోటల్గా ఇవాళ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ముసుగేసుకొని రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని కూడా మీరు వాపసు తీసుకోకుంటే, ఈ ఎరువుల ధరలు తగ్గించకుంటే, కరెంటు మోటార్లకి మీటర్ పెడితే మేము గ్రామంలో ఉద్యమం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి రేపు ఉత్తర భారతదేశంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈ నల్ల చట్టాలను వాపసు తీసుకున్నారు. నిన్న మొన్న సంగతి చూస్తున్నామని పేపర్ టీవీ. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం షౌలి గౌరారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ నేత మోదీకి రైతుల పక్షాన సీఎం కేసీఆర్ లేఖ రాశారని అన్నారు. రైతులపై భారం పడే విధంగా ఎరువుల ధరలు పెంచారని చెప్పారు. దీనికి తోడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ వారి నాయకుడు మన దేశ ప్రధాని మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం పక్షాన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేఖని సంధించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 2016లో మాట్లాడుతూ మోడీ గారు రైతుల యొక్క ఆదాయాన్ని నేను డబల్ చేస్తా అని చెప్పేసి మాట్లాడి, రెట్టింపు చేస్తా అని చెప్పి మాట్లాడి, నిజమే రెట్టింపు చేసిండు. కానీ రైతుల యొక్క ఆదాయాన్ని కాదు, రైతుల యొక్క పెట్టుబడిని రెట్టింపు చేసిండు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నువ్వు చేయాల్సిన పని చేయకపోయినా పర్లేదు, కానీ
రైతుల యొక్క నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలు పెంచడం, పెట్టుబడికి సంబంధించిన దాని విషయంలో కావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ అయితే అవసరం పడుతుందో వాటి ధరలు పెంచడం, తద్వారా రైతాంగానికి మొత్తానికి ఇబ్బంది కలిగే విధంగా చేసినటువంటి చర్యలు ఏమైనటువంటివి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భారతదేశ రైతాంగం కళ్ళు తెరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. గత 90 రోజులనే దాదాపు ఎరువుల యొక్క ధరని డబల్ చేసింది. 2016 నుంచి రైతాంగ ఆదాయం డబల్ చేయలేదు, కానీ కేవలం 90 రోజుల్లో మాత్రమే ఎరువుల యొక్క ధరని డబల్ చేసింది. నిజమే ఎరువుల యొక్క ధరలు కనుక పెరిగితే ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోసి, కేంద్ర ప్రభుత్వం భరించి రైతాంగానికి సబ్సిడీ రూపంలో రైతాంగం మీద భారం పడకుండా ఉండే విధంగా చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నాకు సంబంధం లేదని చెప్పేసి నేరుగా యొక్క భారాన్ని రైతుల మీద నెట్టివేయడం అనేటువంటిది నిజంగా కూడా దిక్కుమాలినటువంటి చర్య. దాంతోపాటు వ్యవసాయంలో కీలక పాత్ర పోషించేటువంటి డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, వాటి ధరలు పెంచి కూరగాయల ధరలు తగ్గినా పెరిగినా సెస్ పేరుతో ఇష్టం వచ్చిన డబ్బులు చేసేటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర ఇవ్వవు, మద్దతు ధరకు సంబంధించినటువంటి చట్టాన్ని క్లియర్ చేయవు, స్వామినాథం చేసినటువంటి సిఫార్సులు ఏవైతే మద్దతు ధర విషయంలో భూమి కౌలుకు సంబంధించినటువంటి విషయాన్ని యాడ్ చేయండి. అదేవిధంగా యాంత్రీకరణకు సంబంధించినటువంటి వస్తువులు వాడుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా కలుపుతూ మద్దతు ధరను ప్రకటించాలి రైతులకు అని చెప్పి ప్రధానమైనటువంటి 3 సిఫారసులు స్వామినాథన్ గారు చేస్తే ఈ రోజు వరకు దాని విషయంలో స్పష్టత ఇవ్వకుండా, ఒక పని చేయకుండా ఉల్టా రైతాంగం మీద పడి దోచుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. దాంతోపాటుగా మళ్ళీ మోటార్ల దగ్గర మీటర్లు పెడతాం, కరెంటుకు సంబంధించినటువంటి కొత్త చట్టాన్ని తెస్తున్నామని చెప్పి ఇంకో రకమైనటువంటి చర్యకు పాల్పడుతారు. దీని ద్వారా మళ్ళీ కుట్ర, మళ్ళీ రైతాంగాన్ని ఆగం చేయాలి, కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకురావాలి, వ్యవసాయం కూడా 10,000 ఎకరాలు కాంట్రాక్టర్లకు దోషి పెట్టాలి, మళ్ళీ అంబానీ అదాని రావాలి, రైతులందరూ వాళ్ళ దగ్గర కూలీలు కావాలి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడు వద్ద గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో బ్రిడ్జిపై నుండి ఆటో కుందరవాగులో పడింది. డ్రైవర్ హుస్సేన్ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్టే పడుకున్నారా పాపం, లైట్లు ఉంది, కాళ్ళు ఇరుకపోయినాయి. కెమెరా బాక్స్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రిలో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల 49 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభించారు. క్యూ లైన్ ద్వారా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో గీత భక్తులను కోరారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా స్వామివారి వైకుంఠ ఏకాదశి మహామహోత్సవం ఈ సుప్రభాత
సుమధుర మందుల మనోహరమైన సూర్యోదయ వేళ అనగా 6:49 నుండి ప్రారంభింపబడినది. స్వామివారు ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయ మమ లంభ్యధిష్టన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అన్న రూపధ్యానానికి ప్రతీకగా శంఖ చక్రధారి అయి గరుడ వాహన వాహకుడై స్వామివారు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంలో భక్తులకి వైకుంఠ ద్వారంలో దర్శనాన్ని అనుగ్రహించినారు. ఈ దర్శనాన్ని చేసుకోవడం కోసం రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి అసంఖ్యేయమైనటువంటి భక్తజనులందరూ కూడా విచ్చేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించుతూ ఆనంద పారవస్యంగా స్వామివారిని దర్శనం చేసుకుని తరించినారు. ఈ పారాయణము వేద పురాణ ఇతిహాసాది పారాయణాలు స్వామివారి అష్టోత్తరాలు జరిగిన తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజున 6 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ప్రారంభింపబడతాయి. దానికి పూర్వంగా స్వామివారికి నవకలశాభిషేకము, మూలమంత్ర హోమము, మూర్తి మంత్ర హోమం జరుగుతాయి. స్వామివారికి సాయంకాలం నుంచి దివ్య ప్రబంధ పాసుర పఠనాలు జరుగుతాయి. ఈ విధంగా 6 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు మహావైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ఈ నిర్వహింపబడుతున్నటువంటి ఉత్సవంలో మా కార్యనిర్వహణాధికారి గారు, మా ఆలయ సిబ్బంది, మా అర్చక పరివారము, వేద పరివార బృందము అందరూ కూడా స్వచ్ఛందంగా యథోక్తమైనటువంటి వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతం చాలా పెద్దది. ఈ అటవీ ప్రాంతం 3 నుంచి 4,000 ఎకరాల్లో ఉంటుంది. ఈ అడవి అనంతగిరి అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. అలాంటి అటవిని కంచె చేను వేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. తమ కనుసైగల్లో చెట్లను నరికి పర్మిషన్లు ఉన్నట్లు చెప్పి లారీలలో తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని, చెట్లను తొలగించవద్దని కోరుతున్నారు. ఎక్కడ పోతున్నా నీ సీన్ దరిద్రుడు అది బాగుండదు కానీ చెట్టుతో అది ఎంత వెడల్పు ఎంత పొడుగు ఉంచున్నది ఆ బాబు 28 ఇక్కడ నుంచి కూడా మీరు రండి ముందుకు అదే క్లియర్ చేసుకుంటూ రండి. ఎట్లా కావాలంటే అట్లా చేయండి. చూడు ఏదో ఒక జీవి చనిపోయినట్లు ఉన్నది కదా చెట్లు చూడండి, ఇన్ని వేల చెట్లు చూడండి. చూడు మీరు ఒక్కొక్క చెట్లు చూడండి. వీడు అడవి లేదు అని చెప్పేసి మొత్తం బేరం పెట్టేసి కూర్చోండిదే. ఇప్పుడే మీరే చూడండి. అంతా ఒక 50 మీటర్లు 100 మీటర్లు వందలాది చెట్లను పెంచడానికి ఊరి వాళ్ళకి అన్ని ప్రజలకు కాపాడుకుంటూ మనం అవేర్నెస్ చేసుకుంటూ వచ్చిన సమయంలో వీళ్ళు ఒక్కటి సరి ఇంకా వేరు కూడా ఉంటాయి. ఏకు చెట్లను కూడా పీకి అట్లా కప్పిపెట్టి చూడండి మీరు. వీళ్ళు అడవి రక్షకులు కాదు. అన్ని చెట్లు పెద్ద పెద్ద చెట్లు పీకేస్తున్నాం స్వామి. అదే ఇట్లా పెద్ద పెద్ద చెట్లు మనం ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎందుకంటే నేను చుట్టుముట్టున్న ఊరి వాళ్ళు ఉన్న యువకులు తోటేసి ఈ అడవిని చెట్లను కాపాడడానికి వన్యజీవులను కాపాడడానికి అన్ని ఊరి వాళ్ళు కలిసి యూత్స్ని తోటేసి ఇంతకన్నా కాపాడకుండా వచ్చేసి ఇప్పుడు ఈ చెట్లు పెరగడానికి ఉత్తగా పెరగలేదు. ఎందుకంటే మేము కూడా ఊరి వాళ్ళ చుట్టుముట్టున్న ఊరి వాళ్ళు ఉన్న ప్రజలకనే అవగాహన ఇచ్చేసి ఇంత చెట్టు పెద్ద చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ వాడు వచ్చేసి ఒక చెట్టు మీరు చూశారు కదా, నేను టైప్ పెట్టి మీకు చూపించింది కదా, ఒక్కొక్క చెట్టు 40-50 ఫీట్ ఉన్న చెట్టును వాళ్ళు పీకి పడేసి దాని మీద మట్టి కప్పి పెట్టేశారు. ఇది తెలిసిన తర్వాత నేను ఒక 20 డేస్ బ్యాక్ 20 రోజు ముందు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు.
కలెక్టర్ దగ్గర పోయిన సమయంలో అక్కడొక వింత అనుభవం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద జేసీబీలు పెట్టేసి 30-40 ఫీటు చెట్లు పీకేస్తున్న అదే ఫారెస్ట్ వాడు కలెక్టర్ దగ్గర పోయి ఒక 2 ఫీట్ 3 ఫీట్ ఉన్న చెట్లు అమ్మకి ఇది చేస్తున్నారు. బొక్కకి బదులుగా చెట్టు పోయి ఇచ్చేస్తున్నది. ఇక్కడ పెద్ద చెట్లు తీసేస్తున్నారు, అక్కడ కలెక్టర్కి పోయి చెట్లు ఇచ్చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోర్టుకు అఫిడవిట్ ఇచ్చేది ఇది ఇక్కడ అడవి లేదు, ఇది 0.4% అడవి ఉన్నది, ఏం చెట్లు లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కోసం ఇచ్చినప్పుడు మేము తిరిగా కోర్టులు పోయి దీనికి స్టేటస్ కో ఉన్న సమయం వరే ఎవరు ఇక్కడికి రాలేదు, చెట్లు తీసేయలేరు. ఎప్పుడు స్టేటస్ కో ఎత్తేసిందో అప్పుడు తిరిగా చెట్లు తీసేయడం కార్యక్రమాలు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యువకులతో బ్యాంక్ మేనేజర్ సమావేశం, అక్షరాస్యత పెంచాలని యువతకు సూచనలు. నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు, వాగు ప్రవాహంతో ప్రయాణికులకు తిప్పలు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి, ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. నిర్మల్ జిల్లా కేంద్రంలో అల్లోల సమావేశం, కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.